ఈరోజు మనం చూడబోయే టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. దీంట్లో మనకి సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఫస్ట్గా ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్లో ఫస్ట్ మనం చూడబోయే ప్రాపర్టీ మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ యూనిట్స్ వచ్చి కేజీ, వాల్యూమ్ మీటర్ యూనిట్స్ వచ్చి ఎస్ఐ యూనిట్ మీటర్ క్యూబ్. కాబట్టి మాస్ డెన్సిటీకి యూనిట్స్ వచ్చి కేజీ పర్ మీటర్ క్యూబ్. స్పెసిఫిక్ వెయిట్, సెకండ్ వన్, ఆర్ వెయిట్ డెన్సిటీ ఈజ్ వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. వెయిట్కి యూనిట్స్ వచ్చి న్యూటన్, వాల్యూమ్కి మీటర్ క్యూబ్. కాబట్టి స్పెసిఫిక్ వెయిట్కి న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అలానే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ పర్ యూనిట్ మాస్. వాల్యూమ్కి మీటర్ క్యూబ్, మాస్కి కేజీ. కాబట్టి స్పెసిఫిక్ వాల్యూమ్కి మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఇక్కడ మీ మూడు గమనించారంటే ఫస్ట్గా మాస్ డెన్సిటీ అన్నప్పుడు డెన్సిటీ పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గే కొద్దీ డెన్సిటీ పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగే కొద్దీ డెన్సిటీ తగ్గుతుంది ఫ్లూయిడ్కి. అదే స్పెసిఫిక్ వెయిట్ వచ్చి సేమ్ అలానే. ఇప్పుడు స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత చూస్తే 4 డిగ్రీ సెల్సియస్లో స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ వచ్చి 9810. ఇది ఎలా వచ్చిందంటే స్పెసిఫిక్ డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చి 1000 కాబట్టి కేజీ పర్ మీటర్ క్యూబ్. కాబట్టి 1000 ఇంటూ స్పెసిఫిక్ వెయిట్ అంటే ఎంత? స్పెసిఫిక్ వెయిట్ అంటే వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. కాబట్టి దీన్నే మనం మాస్ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ బై యూనిట్ వాల్యూమ్ రాయొచ్చు. సో మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే డెన్సిటీ, కాబట్టి డెన్సిటీ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ రాసాం. కాబట్టి 1000 ఇంటూ 9.81 అంటే ఎంత? 9810. సో స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ వచ్చి 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. స్పెసిఫిక్ వాల్యూమ్ పర్ యూనిట్ మాస్. సో ఇది ఏంటంటే డెన్సిటీకి ఇన్వర్స్ అనమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ, ఇట్ హ్యాస్ నో యూనిట్స్. సో ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంది? ఒక ఫ్లూయిడ్ ఒక డెన్సిటీ తీసుకొని, మాస్ డెన్సిటీ తీసుకొని దాన్ని స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే వాటర్ అట్ 4 డిగ్రీ సెల్సియస్ని మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటాం. దాన్ని కంపేర్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం. దీనికి యూనిట్స్ ఉండవు. దీనికి ఇలా కూడా రాయొచ్చు, స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ బై స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. అంటే స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే వాటర్. ఇది ఎంత? మాస్ డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఇంతకే చెప్పా 4 డిగ్రీ సెల్సియస్ 1000 అని. స్పెసిఫిక్ వెయిట్ ఇంతకే చెప్పా 9810 అని. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఎంత అంటే వాటర్ 1000/1000 1, 9810/9810 1. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ విస్కాసిటీ వచ్చి రెండు వల్ల వస్తుంది. ఒకటి వచ్చి కొయిషన్, ఇంటర్మాలిక్యులర్ మొమెంటమ్ ఎక్స్చేంజ్. అడిషన్ వల్ల రాదు. ఇక్కడ కొయిషన్ వల్ల, ఇంటర్మాలిక్యులర్ ఎక్స్చేంజ్ వల్ల మాత్రమే విస్కాసిటీ వస్తుంది. కొయిషన్ అంటే ఏంది? అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకే, ఇంకా నెక్స్ట్ విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ డిక్రీసెస్ విత్ ఇంక్రీస్ ఇన్ టెంపరేచర్. ఓకే, విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ ఇంక్రీస్ ఇన్ టెంపరేచర్. ఎందుకని? లిక్విడ్లో టెంపరేచర్ పెరిగే కొద్దీ కొయిషన్ డిక్రీస్ అవుద్ది, అంటే మాలిక్యూల్ కొంచెం లూజ్ అవుతాయి. కాబట్టి దాని యొక్క విస్కాసిటీ తగ్గద్ది, ఫ్రీగా మూవ్ అవుతుంది. ఫ్రీగా మూవ్ అవుతుంది. తగ్గిందంటే ఫ్రీగా మూవ్ అయిందంటూ. ఇక్కడ ఒక కంటైనర్ ఉన్నప్పుడు ఇంటర్మాలిక్యులర్ మొమెంటమ్ ఎక్స్చేంజ్ వాటికి పెరిగినప్పుడు ఏమవుద్ది? గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు దాని లోపల గ్యాస్కు ఉండే విస్కాసిటీ ఆ కంటైనర్లో, ఆ పైప్లో దాని యొక్క విస్కాసిటీ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇంటర్మాలిక్యులర్ ఎక్స్చేంజ్ పెరిగింది కాబట్టి విస్కాసిటీ పెరిగింది. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ విస్కాసిటీ చాలా ఇంపార్టెంట్ లా వచ్చి న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఇస్ నథింగ్ బట్ షియర్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dV/dy. ఇక్కడ dV/dy అంటే ఏంది? V అంటే రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్, B అంటే ఏంది? వెలాసిటీ, Y అంటే
ఈ ప్లేట్కి కింద ఉండే ఆ సర్ఫేస్కి, మూవింగ్ ప్లేట్కి సర్ఫేస్కి ఉండే ఆ ఒక థిక్నెస్ వచ్చి y అవుతుంది. ఆ ప్లేట్ మూవ్ అయ్యే వెలాసిటీ v అవుతుంది. ఈ రెండిటికి ఉండే ఆ ఒక రేట్ ఆఫ్ చేంజ్ వచ్చి dv/dy వచ్చి మనం ఏమంటాం అంటే రేట్ ఆఫ్ యాంగులర్ డిఫార్మేషన్ ఆ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అంటాం. రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఇస్ ప్రొపోర్షనల్ టు షియర్ స్ట్రెస్ అని చెప్పేది న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంటే మనం ఏమంటాం అంటే విస్కాసిటీ అంటున్నాం. విస్కాసిటీకి ఇంకో పేరు ఏంది? అబ్సల్యూట్ విస్కాసిటీ ఆ డైనమిక్ విస్కాసిటీ. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు అబ్సల్యూట్ విస్కాసిటీ యూనిట్స్ అనేది చూస్తాం. అబ్సల్యూట్ విస్కాసిటీ యూనిట్స్ ఏంటంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్ సెకండ్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఏంది? అదొక ప్రెషర్కి యూనిట్స్. అంటే పాస్కల్ సెకండ్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే పాస్కల్ సెకండ్. ఆర్ ఇలా కూడా రాయొచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కేజీ పర్ మీటర్ సెకండ్. కేజీ పర్ మీటర్ సెకండ్ అది చాలా గుర్తుపెట్టుకోండి. న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ గుర్తుంటుంది. కేజీ మీటర్ పర్ సెకండ్ అనేది కొంచెం మర్చిపోయే విషయం, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. కేజీ పర్ మీటర్ సెకండ్. ఓకే, కేజీ పర్ మీటర్ సెకండ్. ఓకే, వెరీ గుడ్, నైస్. సో నెక్స్ట్ ఇక్కడ నో స్లీప్ కండిషన్ అన్న ఒకటి కాన్సెప్ట్ వస్తుందండి. మన బిట్లో అడగచ్చు. నో స్లీప్ కండిషన్ అంటే ఏంటంటే ఇక్కడ అతుక్కొని ఉండే ఫ్లూయిడ్ వచ్చి దీని వెలాసిటీ ఎంత ఉందో అదే ఉంటుంది. దీనికి అతుక్కొని ఉండే ఫ్లూయిడ్ వచ్చి దీని వెలాసిటీ ఉందో అదే అంతే ఉంటుంది. ఇక్కడ ఏముంది? మూవింగ్ ప్లేట్ ఉంది. దీని వెలాసిటీ ఎంత ఉందో దీనికి కూడా ఫ్లూయిడ్ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. దీనికి వెలాసిటీ ఎంత? 0, ఎందుకంటే ఫిక్స్డ్ ప్లేట్ కాబట్టి దీనికి కూడా వెలాసిటీ అంతే ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ మనం చూడబోయే కాన్సెప్ట్ న్యూటోనియన్ అండ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. సో ఇక్కడ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే ఏంది? న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఒబే చేసే ఫ్లూయిడ్ని న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటాం. దీన్ని ఒబే చేయకపోతే నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటాం. ఈ రెండు కాకుండా విస్కాసిటీ లేకపోతే దాన్ని ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. వెరీ గుడ్. సో నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ రెండు రకాలు ఉంది. ఒకటి వచ్చి సూడో ప్లాస్టిక్ అండ్ డైలాటెంట్ ఫ్లూయిడ్. సూడో ప్లాస్టిక్ అనేది నథింగ్ బట్ ఎగ్జాంపుల్ బ్లడ్. అంటే విస్కాసిటీ పెరిగే టెంపరేచర్ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ టెంపరేచర్ కాదండి, ఇక్కడ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ పెరిగే కొద్దీ ఇది ఏమవుతుందంటే బ్లడ్ యొక్క షియర్ స్ట్రెస్ వచ్చి స్లోప్ ఎలా మారుతుంది చూడండి, ఇలా మారుతుంది. అంటే బ్లడ్ యొక్క షియర్ స్ట్రెస్ వచ్చి ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకేనా? అంటే బ్లడ్ వచ్చి ఫ్లో అయ్యే కొద్దీ అంటే ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అయ్యే కొద్దీ థిక్కెన్ అవుద్ది. అది ఫాస్ట్గా మూవ్ అయ్యే కొద్దీ థిన్ అవుతుంది. అంటే దాన్ని ఏమంటాం అంటే డైలాటెంట్ ఫ్లూయిడ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి షుగర్ సొల్యూషన్ ఆర్ సమ్ సొల్యూషన్, చిన్న వాటర్లో ఒక రెగ్యులర్ పార్టికల్ సొల్యూషన్ ఉంటే దాన్ని డైలాటెంట్ ఫ్లూయిడ్ అంటాం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి మనం చూడనిది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్లూయిడ్ ఒకటి ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్లూయిడ్ ఇస్ నథింగ్ బట్ దీని విస్కాసిటీ వచ్చి కొంచెంసేపు దాకా షియర్ స్ట్రెస్ పెరిగే కొద్దీ షియర్ స్ట్రెయిన్ అనేది ఉండదు. అంటే ఒక ప్లాస్టిక్ ఎట్లా ఉంటుందో అట్టే ఉంటుంది. తర్వాత దాన్ని షియర్ అవుతుంది. దాన్ని ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అంటాం. ఐడియల్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ ఇలా ఉంటుంది. అదే మామూలుగా ప్లాస్టిక్ ఫ్లూయిడ్లో కూడా రెండు రకాలు ఉంటాయి, అది మనకి చెప్పలేదు. వెరీ గుడ్, నైస్. ఇక్కడ చెప్తున్నాను. థైస్టోటోపిక్ అండ్ రియోప్యూటిక్ అండ్ బింగమ్ ప్లాస్టిక్, ఇలా 3 రకాల ప్లాస్టిక్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. వెరీ గుడ్, నైస్. సో ఇక్కడ కామన్గా మనం చూసేది ఏంటంటే షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు m/du/dy/n. ఇది మనకి ఏ ఫ్లూయిడ్కైనా వర్తించే ఒక ఈక్వేషన్. ఓకే, ఇక్కడ n అంటే ఏంటంటే ఫ్లో బిహేవియర్ ఇండెక్స్ అంటాం. m అనేది కన్సిస్టెన్సీ ఇండెక్స్ అంటాం. ఇది అట్టే మనం ఫార్ములాని బిట్లో అడగచ్చు. వెరీ గుడ్. బిట్స్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ కైనమాటిక్ విస్కాసిటీ. కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్ μ/ρ. అంటే డైనమిక్ విస్కాసిటీ పర్ యూనిట్ డెన్సిటీ.
దీనికి యూనిట్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ స్ట్రోక్స్. స్ట్రోక్స్ అంటే 1 స్ట్రోక్ అంటే ఎంతంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అండ్ 1 సెంటీ స్ట్రోక్ అంటే 1/100 స్ట్రోక్. నెక్స్ట్ కోయిషన్ అండ్ అడిషన్. Cohesion is nothing but attraction between molecule of same fluid. Cohesion enables fluid to resist tensile stress. కోయిషన్ వల్ల ఏమవుద్ది, ఒక్కొక్క మాలిక్యూల్ అతుక్కొని ఉంటాయి. అప్పుడు లాగేటప్పుడు ఆ మాలిక్యూల్ని లాగేటప్పుడు ఏమవుద్ది, బయటికి రాదు. అంటే బబుల్ ఎట్టా, వాటర్ బబుల్, వాటర్ డ్రాప్లెట్, ఇదంతా ఎలాగ అట్టే షేప్ ఉందంటే కోయిషన్ వల్ల. అది ఒక ఎగ్జాంపుల్. సర్ఫేస్ టెన్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ కోయిషన్. సర్ఫేస్ టెన్షన్ వల్ల వాటర్ బబుల్స్, అదే ఒక వాటర్ స్పియర్ షేప్లో ఉండడం వల్ల దానికి కారణం ఏంటంటే కోయిషన్. అంటే సర్ఫేస్ టెన్షన్ వచ్చి కోయిషన్ వల్ల వస్తుంది. ఇంకోటి ఎక్కడ చూసాం మనం కోయిషను, వెరీ గుడ్, మనం విస్కాసిటీ చూసినప్పుడు కూడా ఇదే కోయిషన్ అనేది మన కాన్సెప్ట్ చూసాం. వెరీ గుడ్. అడిషన్ అట్రాక్షన్ బిట్వీన్ ఫ్లూయిడ్ మాలిక్యూల్ అండ్ మాలిక్యూల్ ఆఫ్ సాలిడ్ బౌండరీ. అంటే ఒక కంటైనర్లో ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఆ కంటైనర్కి ఫ్లూయిడ్కి మధ్యలో ఉండే ఆ అట్రాక్టివ్ ఫోర్స్ని మనం అడిషన్ అంటున్నాం. అడిషన్ వల్ల ఉపయోగం ఏంది, ఆ ఫ్లూయిడ్కి ఒక కంటైనర్ వచ్చి అతుక్కొని ఉంటుంది. ఇది మనం అడిషన్కి, మనం కోయిషన్ అడిషన్ రెండు మనం ఎక్కడ